హాయ్ ఫ్రెండ్స్, గోవాలోని బీచెస్ నైట్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కాలంగట్ బీచ్. నైట్ ఎలా ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది నైట్ లైఫ్. ఇక్కడ లైటింగ్స్ అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఉండటం వల్ల కాస్త ఎక్కువగా లాగిచ్చేస్తూ ఉంటారు. ఇది అంజనా బీచ్. అంజనా బీచ్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బ్లాక్ స్టోన్స్ లాగా అవి ఉంటాయి. వాటి మధ్యలో వాటర్ ఉంటుంది. చూస్తే చేప పిల్లలు అవన్నీ చూడొచ్చు. అలాగే వాటర్ స్పోర్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. 1900 పెడితే 4 స్పోర్ట్స్ గేమ్స్ మనం ఆడుకోవచ్చు. దాంట్లో పారాషూట్ సైలింగ్, అలాగే బనానా, అలాగే ఇంకో 2 ఉంటాయి. స్పీడ్ బోట్ అన్నీ కలిపి ఉంటాయి. అంజనా బీచ్ అయితే సూపర్గా ఉంటుందండి. బాగా టైం పాస్ అవుతుంది, బాగా రిలాక్స్గా ఉంటుంది. దీని తర్వాత పారాసైలింగ్ అవుతున్నారు చూడండి, పారాషూట్ సైలింగ్. ఎక్సలెంట్. బీచ్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. గోవాలో వాతావరణమే ప్రత్యేకత అండి, అదే ఉంది. ఇది వచ్చేసి విక్టోరియా బీచ్. ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. కొండలు పైనుంచి మనం కిందకు దిగాలి. చాలా నీట్గా ఉంటుంది. పైనుంచి వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి. కొండలెక్కి కూడా మనుషులు వీడియోలు తీసుకుంటున్నారు, టూరిస్ట్స్. ఇక్కడైతే చాలా బాగుంటుందండి. వాతావరణం సూపర్గా ఉంటుంది. వాలీబాల్ ఆడుకుంటున్నారు. బీచ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి బీచ్లో. గోవా అంటే బీచ్లకే ఫేమస్ అండి. గోవా అనేది బీచ్కే ఫేమస్. వీడియోస్ తీసుకుంటారు, బీచ్ల దగ్గరికి వచ్చి చిన్న చిన్న రీల్స్ వేసుకుంటారు. కొన్ని వీడియో షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బీచెస్ కొన్ని బీచ్లకి కొంతమంది అలౌడ్ ఉండదు. చాలా జనరల్ పబ్లిక్ కూడా రాలేరు. ఈ అంజనా బీచ్కి ఇది ఎక్కువగా మాస్ పర్సన్స్ రారు, బాగా క్లాస్గా ఉంటారు. చాలా నీట్గా ఉంటాయి బీచ్లు. తర్వాత మా టీం మొత్తం మేము డాల్ఫిన్ నోస్కి వెళ్తున్నామండి. వీళ్ళు స్పీడ్ బోట్ తీసుకెళ్తారు. స్పీడ్ బోట్లో ఆ జాగ్రత్తలు అని చెప్తారు, లైఫ్ జాకెట్లు ఇస్తారు. సో అటు ఇటు పెద్ద మోవద్దని చెప్తారు. ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత డాల్ఫిన్స్ అనేవి మనకి కనపడతాయి. చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీడియోస్ కూడా అందవు. ఇది